వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ను లైట్ తీసుకుంటున్న కొడాలి నాని అంటూ కూడా మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. జగన్ను నిజంగానే కొడాలి నాని లైట్ తీసుకుంటున్నారా? తీసుకుంటే ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? తన క్లోజ్ అసోసియేటు, తన శిష్యుడు సమానులైన వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ కావడం వల్లే ఈరోజు కొడాలి నాని పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యారా అంటే అది కూడా ఒక కారణం కావచ్చు. అంతేకాదు తన ఓటమి తర్వాత తాను జగన్మోహన్ రెడ్డి కోసం 5 ఏళ్ల పాటు, 5 ఏళ్లే కాదు అంతకుముందు 10 ఏళ్ళు కూడా, సో 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కోసం తాను పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తన ఓటమి తర్వాత నన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టిన తీరు మాత్రం కొడాలిని నిజంగానే డిఫెన్స్లో పడేసింది. ఈరోజు ఒకవైపు కేసులు వెంటాడుతూ ఉన్న పేర్ని నాని లాంటి వాళ్ళు తన ఫ్రెండు కేసులు చుట్టూలు ఇరుక్కున్న ఆయన ఫ్యామిలీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సహా తన్ను కూడా పక్కన పెట్టిన తీరు మాత్రం కొడాలి నానిని ఆయన అనుచరులను నిజంగానే డిఫెన్స్లో పడేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. తాను జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం వెనక ముందు ఆలోచన లేకుండా చేసిన పనులు కానీ, వెనక ముందు ఆలోచన లేకుండా మాట్లాడిన మాటలు కానీ ఈరోజు ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఆయనకి శాపాలుగా మారాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పూర్తిగా గుడివాడలో కొడాలి నాని ఇన్యాక్టివ్ అయ్యారు. అసలు కొడాలి నాని గుడివాడలో ఉన్నారా లేదా అనేది ఒక చర్చ అయితే, అసలు ఆయన గుడివాడిని ముందు పట్టించుకుంటారా లేదా, గుడివాడని రిప్రజెంట్ చేస్తారా లేదా అనేది ఇంకో చర్చ. ఇక కొడాలి నాని పూర్తిగా అక్కడ అసలు సన్యాసం చేసినట్టే ఆయన వారసుడుగా ఆయన అన్న కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు అనేది మరొక చర్చ. సో ఇలాంటి పరిణామాల మధ్య కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. అంతకుముందు ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో చంద్రబాబుని తిడతానుకో, లోకేష్ని తిడతానుకో, ఆయన ఫ్యామిలీని తిడతానుకో, ఎప్పుడు రోడ్డు మీదకో బహిరంగ సభల మీదకో వచ్చేవాళ్ళు కొడాలి నాని, ఎప్పుడు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు. అలాంటి కొడాలి నాని ఒక్కసారిగా గాలి తీసేసిన బెలూన్ లాగా ఈరోజు సైలెంట్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కనీసం ఇక జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన చేస్తున్న రివ్యూస్ కావచ్చు, అనేక మంది నేతలు పిలవకుండానే ఆ రివ్యూలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. కానీ కొడాలి నాని డే 1 పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన రివ్యూలో, సమీక్షలో తప్ప ఇంకెక్కడా కూడా జగన్మోహన్ రెడ్డితో కొడాలి నాని మనకు కనిపించరు. అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడిన కొడాలి నానిని కూడా మనం చూడం. అయితే ఒక పీక్లో 5 ఏళ్ల పాటు ఒక పీక్లో మాట్లాడిన కొడాలి నాని అంత స్థాయిలోని, పూర్తి స్థాయిలో అసలు తను ఎక్కడున్నాడో కూడా తెలియని విధంగా అంత స్థాయిలో డౌన్ టు ఎర్త్ మెయింటైన్ చేయడానికి ఆయన భయమే కారణం అన్న చర్చ జరుగుతోంది. ఆ భయానికి అసలు కారణం ఎవరు అంటే అది లోకేష్ అనో, చంద్రబాబు నాయుడు అనో, కూటమి ప్రభుత్వం అనో తప్పకుండా చెప్పుకోవాలి. ఈ పరిణామాల కారణాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఆయన పొలిటికల్ కెరీర్ మనకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. టీడీపీ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ అండ్ హరికృష్ణ కారణంగానే ఆయనకి గుడివాడ టికెట్ రావడం జరిగింది. అప్రతిహతంగా గుడివాడిని ఏలుతూ వచ్చారు ఆయన. తను నోరు ఎప్పుడు కూడా పెద్దదైనప్పటికీ బట్ క్యాడర్ని చూసుకునే విషయంలో కావచ్చు, గుడివాడ అని ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకోవడంలో కొడాలి నానిని ముందే ఉన్నారని అనుకోవాలి. 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. 2014 ముందు పార్టీ ఆ రోజు ప్రతిపక్షానికి పైన ఆయన గుడివాడ నుంచి గెలవడం జరిగింది. గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అదే స్థాయిలో అధికార పార్టీ ఇక టీడీపీ ఉన్నప్పటికీ అదే స్థాయిలో వ్యతిరేకించేవాళ్ళు ఆయన. అది బహిరంగ సభ అయినా, ఏదైనా పార్టీ ఆఫీస్ అయినా, ఏదైనా వేదిక అయినా, ఇంకొకటైనా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అదే స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతి అడుగులో కూడా కొడాలి నాని నిలబడుతూ వచ్చారు. సామాజిక వర్గ సమీకరణాలను కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడిని తిట్టాలంటేనే కొడాలి నాని కీచి బయటకు వదిలేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయిలో కొడాలి నాని తనకు తిరుగులేని నేతగా ఎదిగారు వైఎస్ఆర్సీపీలో. వేరేజ్ 2019 ఎన్నికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 151 సీట్లతోని సీఎం అయ్యారు. కొడాలి నాని మరోసారి గుడివాడ నుంచి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇన్ని అసెట్స్ ఉన్న తర్వాత, ఏమీ లేకుండా ఉట్టి ఎమ్మెల్యేగా ఉంటేనే, పార్టీ అధికారంలో లేకపోతేనే ఆ విధంగా నోరు పారవేసుకునే కొడాలి నాని తను మంత్రి పదవి వచ్చింది, పార్టీ అధికారంలో ఉంది, 4వ సారి గెలుచున్నారు, ఇక తనకి ఎదురు లేదన్నట్టుగా రెచ్చిపోయేవాళ్ళు. ఎంత దూరం వెళ్ళారంటే లోకేష్ పుట్టుకుని కూడా అవమానించే పరిస్థితికి కొడాలి నాని వెళ్ళడం జరిగింది, వంశీతో సహా. అలా ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన మాట్లాడిన బూతులు కానీ ఒక పెద్ద డిక్షనరీ అవుతుంది రాస్తే. ఈ స్థాయిలో చిన్నపిల్లలు సైతం టీవీ పెట్టాలంటే కొడాలి నాని కనిపిస్తేనే భయపడే పరిస్థితి. బూతులు మంత్రి అనే పదాన్ని ఆయన సార్థకం చేసుకున్నారు. తను ఒక ఎమ్మెల్యేని, సీనియర్ ఎమ్మెల్యేని, అదేవిధంగా మంత్రిని అన్న స్థాయిని కూడా మర్చిపోయి కొడాలి నాని మాట్లాడిన మాటల్ని ఇప్పటికి ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. సో అలాంటి కొడాలి నాని, అది చంద్రబాబు నాయుడు మీద ఒంటి కాలుతో వెళ్ళేవాళ్ళు. అలాంటి కొడాలి నానిని ఓడించేందుకు దేవినేని నెహ్రూ కొడుకైన అవినాష్ని నిలబెట్టిన 2019 ఎన్నికల్లో అవినాష్ ఓడిపోవడం జరిగింది. అదే అవినాష్ వచ్చి మళ్ళా అవినాష్ వచ్చేసి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డితో కండువా కప్పించుకున్నారు. వంశీని కూడా తన దగ్గరికి తెచ్చుకున్నారు కొడాలి నాని. అలా వాళ్ళిద్దరూ ఒకరు చూసుకొని రెచ్చిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. మంత్రి పదవి నుంచి తీసి తను పక్కన పెట్టిన 2.5 ఏళ్ల తర్వాత అదే స్థాయిలో రెచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అంటే. జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడానికే, లోకేష్ని ప్రమోట్ చేయడానికే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్నారు, మీరు ఆయన ఓడించండి అంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు కూడా. సో ఇంత
న్యూసెన్స్కి ఇంత పార్టీ ఈ రోజున 11 సీట్లకే పరిమితం అవడానికి ఓ కొడాలి నాని వాళ్ళు, ఒక రోజా లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, వంశీ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే అది ఆశ్చర్యం కూడా కాదు. ఇది సగం కారణం వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితం కావడానికి. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదు అనడానికి వీళ్ళు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ అని అనుకోవాలి. ఎలా మాట్లాడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఈరోజు మనకు వంశీ అరెస్ట్తోనే అర్థమవుతోంది. దెన్ ఎక్కడి నుంచి చూస్తే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వెనిగళ్ల రాము చేతిలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వెనిగళ్ల రాము చేతిలో ఓడిపోవడం జరిగింది. సో ఓడిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తానని నాని ఈరోజు అదే ఫ్లెక్సీలు తన ఇంటి ముందు పెట్టించుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏదైతే క్యాష్ను నడిపిన కేసు నుంచి అనేక కేసులు ఈరోజు కొడాలి నాని ఇరుక్కుని ఉన్నారు. ఈ దెబ్బకి ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక ఇలాంటి సమయంలోనే టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి ముందు ధర్నాలు చేయడం దగ్గర నుంచి, వైజాగ్ నుంచి మహిళలు కూడా ఆయన మీద కేసు పెడతాం వరకు అనేక రకాలుగా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. మరోవైపు ఆరోగ్య సమస్యలు ఆయన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో ఈరోజు ఆయన్ని చూసుకునే సిచ్యువేషన్లో లేరు. ఇంకా కొడాలి నాని ఆయన పట్టించుకోవట్లేదు. అలాంటి సమయంలోనే కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎక్కడ మీడియాలో కూడా కనిపించట్లేదు. ఇంకోవైపు చూస్తే ఈరోజు వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. వంశీ అరెస్ట్ తర్వాత ఇక నెక్స్ట్ అరెస్ట్ కొడాలి నానిని అన్న ప్రచారం జరగడంతో ఆల్మోస్ట్ అసలు కాన్స్టిట్యున్సీలోనే ఆయన లేరనే చర్చ జరుగుతోంది. అటు కాన్స్టిట్యున్సీనే కాదు, ఇటు జగన్ కూడా ఆయన లైట్ తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడా జగన్మోహన్ రెడ్డి వంశీ అరెస్ట్ని ఖండించడం కానీ, లేదా కొడాలి నాని లాంటి వాళ్ళ మీద కేసులు పెడతాం గురించి ఆయన మాట్లాడడం కానీ ఎక్కడా చేయలేదు. ఓ నందిగం సురేష్ కోసమో, ఓ పిన్నెల్లి కోసమో అలా వెంటబడి వెళ్తున్నారు కానీ వీళ్ళ గురించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా ఉన్న పరిస్థితి మనం చూడం. సో అందుకనే ఇలాంటి సిచ్యువేషన్లోనే కొడాలి నాని లాంటి వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయ్యారని చర్చ జరుగుతోంది. పేర్ని నాని విషయంలోనే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించారు అనేది. అందుకే కొడాలి నాని ఈ పరిణామాలను ఊహించే తనకు బ్యాడ్ పీరియడ్ నడుస్తుందనే ఆలోచనతోనే పూర్తిగా సైలెంట్ అయ్యారు. తను కూడా ఇక రాజకీయ సన్యాసం చేసినట్లు ఆయన కూడా చెప్తా ఉన్నారు ఆయన అనుచరులు. తన అన్న కొడుకైన తన వారసుడుగా ఆయన త్వరలోనే ప్రకటించబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ పరిణామాలు కొడాలి నాని రాజకీయ భవిష్యత్తునే కాదు, గుడివాడలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.